ఒక్కొక్కడిది ఒక్కొక్క వ్యవహార శైలి. ఎవడో ఎదురో ఫీల్ అవుతారని, లేకపోతే ఎదుటి వాళ్ళ చేత మనం సర్టిఫికెట్ల కోసమని మన బాధ్యతని మనం పక్కన పెట్టేసి మాట్లాడేటటువంటి ధోరణి ఉంటుంది. నాకు అట్లాంటి మొహమాటం ఏం లేదు. ఎవడో ఆరోపిస్తాడని, ఎవడో తిడతాడని ఏదో రకంగా చేస్తే రౌడీలు ఫ్యాక్షనిస్టుల్ని హీరోలుగా చూసినటువంటి సమాజం మనది. అలాంటి దరిద్రం నా దగ్గర లేదు. ఆడిని రౌడీ అంటే రౌడీ అనినే అన్నా, ఫ్యాక్షనిస్ట్ అనినే అన్నా. అదే సందర్భంలో తప్పు చేస్తే వాడు తప్పు చేశాడన్నా, ఒప్పు చేస్తే అది ఒప్పు కాదు తప్పని నేను ఎప్పుడూ చెప్పలా. అది నాడు చంద్రబాబు గారి కుటుంబం మీదన దారుణమైన వ్యాఖ్యలు చేసినప్పుడైనా, అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీదన వ్యాఖ్యలు చేసినప్పుడైనా, అదే సందర్భంలో కేసుల విషయంలో నా వైఖరి నేను మొహమాటం లేకుండానే చెప్తా. ఇది ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే, నిన్న శివకుమార్ వ్యవహారంలో ఏదైతే ప్రచారం, ఇప్పటికీ పత్రికలు ఎవడి నేరేషన్ వాడిదే. బట్ జర్నలిజము చచ్చిపోయింది, వాస్తవం మాట్లాడే ఓపిక జనంలోని చచ్చిపోయింది. ఆ మీడియా సృష్టించే మాయాజాలం, అట్లాగే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారాల ద్వారా సృష్టించే మాయాజాలంలో పడికొట్టుకుపోతా వరదలో కొట్టుకుపోయినటువంటి బాధితుల్లా మిగిలిపోతున్నది ప్రజాస్వామ్యం. అది గుర్తుపెట్టుకోవాలి. అన్నాబత్తుని శివకుమార్ ఎందుకు గొడవ జరిగింది? క్యూ లైన్లో ఆయన నుంచోమన్నాను, ఆయన నుంచోలేదు, అందుకని చెప్పి అది అడిగినందుకు కొట్టాడు. క్యూ లైన్లో నుంచుంటాడా ఎమ్మెల్యే? ఆయనకి ఏమైనా కొమ్ములు వచ్చినాయా? నో. అతను ఒక అభ్యర్థి, మామూలు ఎమ్మెల్యే అయ్యి పోటీ చేయకపోతుంటే క్యూ లైన్లోనే నుంచోవాలి. ఏవి అయిపోయినా క్యూ లైన్లో నుంచోవాలి. చిరంజీవి నిన్న అందరు సినిమా యాక్టర్లు నుంచోలే క్యూ లైన్లో. కానీ అతను ఒక అభ్యర్థి క్యూ లైన్లో నుంచోవడం చూసామా? నేను 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు కదా, లేదా పోనీ తెలంగాణలో ఉన్నది కదా, లేదా దేశవ్యాప్తంగా ఉన్నది కదా. క్యూ లైన్లో ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు వాళ్ళేళ్ళి క్యూ లైన్లో నుంచోవడం చూసామా? వాళ్ళకి ప్రివిలేజ్ ఇస్తారు. ఎందుకు? వాళ్ళు వాళ్ళ ఓటు వేసుకుని అంతా తిరగాలి. వాళ్ళ వెనకాల ఎవడు పడితే వాడు రావడానికి వీలుండదు. వాళ్ళకి ఏజెంట్లుగా కొంతమందిని, అంటే తిరగడానికి కొంతమందికి పర్మిషన్ ఇస్తారు. వాళ్ళు కూడా పోలింగ్ బూత్లో ఓటేసేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాళ్ళు తిరగాలి కాబట్టి. ఆ అభ్యర్థి తరపున నియోజకవర్గాల్లో ఓటింగ్ సరళిని పరిశీలించే అధికారం ఎన్నికల సంఘానికి ఇచ్చింది. కాబట్టి అతని క్యూ లైన్లో నుంచోమనటం అనేటువంటిది తప్పు నా దృష్టిలో అయితే. బట్ ఆ విషయంలో ఏం జరిగిందో తెలియదు. అన్నాబత్తుని శివకుమార్ వెళ్ళి అతన్ని కొట్టడం ఖచ్చితంగా తప్పు. దానికి ఆటోమేటిక్గా రియాక్ట్ అయ్యి అతను చెంపదెబ్బ కొట్టడం తప్పు అనను నేను. అది ఎందుకంటే కొట్టినప్పుడు కొట్టించుకోవడానికి మనం ఏం గాంధీల కాలం కాదు. ఈయన కొట్టడం కూడా తప్పు కాదు. బట్ ఆ తర్వాత అన్నాబత్తుని శివకుమార్ సంబంధించినటువంటి వర్గం అతని మీద దాడి చేయడం, క్రూరమైన హింసాత్మక చర్యలకు పాల్పడడం ఖచ్చితంగా తప్పు. అక్కడ మాట్లాడాలా బాధ్యతగా. ఏమండి, నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ని, నేను ఇక్కడే క్యూ లైన్లో నుంచి ఉంటే ఓటు ఎట్లా వేస్తాం, అందుకని నేను ఇట్లాగ నేను బూత్ అంతా చూసుకోవాలి కదా అని మర్యాదగా చెప్పి వెళ్ళి ఉంటే సంస్కారం ఎక్కువ ఉండేది. బట్ అతను చెప్పేది ఏంటంటే, అన్నాబొత్తుని అతనేదో నువ్వు కమ్మోడువేనా, కమ్మకే పుట్టావా, ఇట్లాంటి బూతులు తిట్టాడని. అది మనం చూడలేదు కాబట్టి మనం ఆ జడ్జిమెంట్ ఇవ్వద్దు. బట్ అతన్ని లైన్లో నుంచోమంటం తప్పు. వెంటనే వచ్చేస్తుంది లైన్లో నుంచోమన్న తప్ప, ఏం పొగరా బలుపు అని. ఖచ్చితంగా బలుపు కాదు, పొగరు కాదు, అతని హక్కు అది. అతని నియోజకవర్గం అంతా తిరగాలి. అందరు అభ్యర్థులు కూడా అట్లాగే తిరగాలి. వాళ్ళు ఓటు డైరెక్ట్గా వెళ్ళి వేసినే వెళ్ళిపోతారు. అది వాళ్ళకు ఉన్నటువంటి హక్కు కమ్ ప్రజాస్వామ్య బాధ్యత. అదే సందర్భంలో చెంపదెబ్బ కొట్టడం తప్పు, దాడి చేయడం తప్పు. నిజాయితీగా మాట్లాడుకుంటే, నిష్పక్షపాతంగా మాట్లాడుకుంటే ఇది. ఇలా కాకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళకి వాళ్ళ విచక్షణకు వదిలేద్దాం.